అసలు ఈ సినిమాలో ఆయన ఎక్స్ట్రీమిస్ట్ అనాలా లేకపోతే కామిస్ట్ అనాలా కామిస్ట్ ఏమనాలో చెప్పాలి. తెలియదు. మీకు ఇంకా పెద్ద రాడ్ కావాలి అనుకుంటే మాకు దగ్గర డబుల్ స్మార్ట్ కూడా ఉంది అంటూ రిలీజ్ చేశానా. దాని ఆ తర్వాతే రాడ్ మళ్ళీ పట్టుకునే లోపే ఇంకో ఎక్స్ట్రా రాడ్ రాడ్ వచ్చింది. మిస్టర్ బచ్చన్. 2 రాడ్లు కలిపి ఒకేసారి వచ్చాయి, మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్. నచ్చిందా నచ్చలేదా అన్న దాంట్లోని నచ్చకపోవడానికి రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. పుష్ప ది రైజ్ నేషనల్ రా, ది రూల్ మాత్రం ఇంటర్నేషనల్ రా. ఇంటర్నేషనల్. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన మామూలుగానే చూస్తున్నాడు, ఆయన మామూలుగానే వెళ్తున్నాడు, కానీ అదే ట్రోల్ మెటీరియల్ అయిపోతుంది. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. కానీ ఒకటి మాత్రం నిజం రా, ఈ మధ్యన అసలు నా టైమే బాగాలేదురా. ఎంత వరస్ట్గా ఉందంటే మనం మొన్న ఐఫా అవార్డ్స్ రియాక్షన్ చేసామా, అవును, దాని ఎత్తుకెళ్ళిపోయాడు. వీడియో బ్లాక్ చేసాడు, జియోడు మొత్తానికి స్ట్రైక్ వేసి పాడిపోయాడు. ఇంకో హైలైట్ ఏంటి తెలుసా, మా ఆఫీస్లో వచ్చకెళ్ళినా సరే టర్మినేట్ చేస్తున్నాడు రా. మరి అలా ఉన్నాడు ఆవిడ. పై పెట్టుకోవాలి అయితే కనెక్షన్ మీరు. ఏంటనుకుంటున్నా, అన్ని కార్పొరేట్ కష్టాలు చూస్తున్నారు కదా, ఇన్ని కష్టాల్లో కూడా మేము వీడియోలు చేస్తున్నాం అంటే మరి ఆదుకోండి, పీకే చేయండి, పీకే తర్వాత మళ్ళీ మాట్లాడదాం అన్నాం కదా. అరే ఈ రోజు ఆ పంచాయతీ నుంచి డైరెక్ట్ ఇప్పుడు వచ్చి కూర్చొని వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు మా టాపిక్ కూడా ఏంటి తెలుసా, రాడ్ మూవీస్ 2024 రాడ్ కా బాబ్స్. రాడ్ అంటే మామూలు రాడ్లు కాదు, ఐరన్ తుప్పు పట్టిన రాడ్లు. అది ప్రేక్షకులకి ఇండస్ట్రీకి కలిపి. అవి చిన్న చితక రాడ్లు కూడా కాదు, తుప్పు పట్టినవన్నీ 80mm రాడ్స్. ఆడియన్స్ బీ లైక్, ఎందుకయ్యా పాత గాయాన్ని మళ్ళీ రేపుతున్నావు. అరే వీడియో కోసం అని రీసెర్చ్ చేస్తే వికీపీడియాలో 256 సినిమాలు రా ఈ సంవత్సరం రిలీజ్ అయ్యి. తెలుగు నుండి Actually అయితే చెప్పాలంటే తక్కువే కొద్దిగా. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ కన్నా కొద్దిగా తక్కువే అని చెప్పాలి. అవును తక్కువే, కానీ అందులో నీకు ఎన్ని సినిమాలు తెలుసు? అవునులే, తెలియదు మనకి, తెలియని చాలా ఉన్నాయి కానీ. మహా అయితే పెద్ద స్టార్లు తప్ప. అలా అన్ని చిన్న సినిమాలు ఏం తక్కువ తినట్లేదు, బాగానే వచ్చినాయి సినిమాలు చిన్నవే. సరే అయితే మనం ఫస్ట్ పెద్ద రాడ్నే తీసుకుందాం. నీ దృష్టిలో ఈ ఇయర్ లో పెద్ద రాడ్ ఏంటో చెప్పండి రా. అంటే గైజ్ మీరు తప్పుగా అనుకున్నా నేను ఏం చేయలేను, అది మూవీ కాదురా, ఏంట్రా ఆయన ఎవరో అన్నట్టు ఎక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఎక్కడికి తిరుగుతుంటే అలాగలాగా పెద్ద సినిమా హీరోలో ఏంటి చూడకూడదు ఇలాంటివి ఏది అని అన్నారు కదా. పెద్ద హీరో సినిమాలోనే కదా అన్ని చూస్తారు, ఇంకా కళ్ళు పెట్టి అంతే కదా, షుడ్ బి మోర్ కదా. సో ఆ తావలో పెట్టే గుంటూరు కారం అన్నాడు. మా దాంట్లో వీడియో కూడా ఉంటది సపరేట్ గా ఈ సినిమా మీద. దిగిందిగా ఎంత పెద్దది. యాక్చువల్లీ అందులో చాలా ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారంటే రాజమౌళితో నెక్స్ట్ సినిమా వస్తుంది కదా, సో చాలా గ్యాప్ వస్తుంది, ఫుల్ గా చూసుకుందాం అనే ఆశతో ఉన్నారు. కానీ అదొకటి అది కాకుండా త్రివిక్రమ్ తో నాకు తెలిసి ఒక పెద్ద గ్యాప్ తర్వాత ఇదే బాబు చేయడం. కలిసిన తర్వాత మళ్ళీ ఇదే కదా. ఫస్ట్ స్టోరీ లైనే బాగాలేదు, సేమ్ రా అత్తారింటి దారేది అన్నట్టే ఉంటది. ఆయన వల్ల కనీసం కలెక్షన్ వచ్చినాయి. అసలు తాతగారి ఇంటికి దారేది అన్నట్టు ఉంటది ఈ సినిమా. అరే ఎక్కువసేపు మాట్లాడొద్దు, సినిమాలు చాలా ఉన్నాయి మన దగ్గర. అండ్ ఆల్సో గైజ్, అంటే మీకేమనిపించిందో కామెంట్ లో మెన్షన్ చేయండి, మమ్మల్ని తిట్టుకోవద్దు. ఇట్స్ జస్ట్ అవర్ హానెస్ట్ ఒపీనియన్, ఎందుకంటే మాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. దట్స్ వై. సైండవ్ గురించి చెప్పాలంటే నాకేమనిపించింది, అటెంప్ట్ బాగుంది, కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత అందరు చూసేస్తున్నారు బ్రో ఇలాంటి స్టఫ్, సంథింగ్ న్యూ అని అనే కంట ఆప్షన్స్ ఎక్కువ కనిపించిన తర్వాత కంపారిజన్ కి ఎక్కువ ప్రాబిలిటీలు ఉంటున్నాయి వేరే సినిమాలతో. సో అందుకే ట్రై సంథింగ్ న్యూ బదులు షో సంథింగ్ న్యూ. దట్స్ వాట్ వి. మేమే ఎక్స్పర్ట్స్ కాదు, కానీ సినిమాని మాత్రం చూసి ఎంజాయ్ చేస్తాం. మేము వచ్చేదే అందుకు. బాగాలేదంటే బాగాలేదనే చెప్తాం. మీరు ఎక్స్పర్ట్సా తీసేయండి అంటే మేము తీసే కదా, మీరు ఒక షార్ట్ ఫిలిం తీయండి అంతే కదరా. మేము తీస్తే మీరెందుకు, ఇంకా అందరు తీస్తున్నారంటే చూసేది ఎవరు? నేను చూడలేదురా స్వామి. బాబాయ్ అదేం రాడ్రా బాబు. అరే ఇది మలయాళం సినిమా రీమేక్ అంటారా ఇది? అరే ఎంత స్లో ఉంటుంది తెలుసా సినిమా. అసలు నాగార్జున ఎలాగ అసలు తీసుకుంటున్నాడు సినిమాలను, ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు స్క్రిప్ట్లు అనిపించింది. సినిమా నువ్వు చూసావు అసలు? చాలా నాకు నిద్ర వచ్చి పడుకుని పోయాను సినిమా చూస్తామని. నేను సినిమాకి వెళ్ళలేదు, ఓటీటీలోనే. అందులో కూడా చూడలేదు.
నాకు ఏమనిపించింది చెప్పనా, నాగార్జున క్యారెక్టర్ అల్లరి నరేష్ క్యారెక్టర్ నాగార్జున చేసి ఉంటే కనీసం బతుకున్నాను అలా బాబా. అరే ఈ వయసులో ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చే బిగ్ బాస్ లో కూడా నాగార్జున నాగార్జున అలాగే ఉన్నాడు రా, ఏమైనా తేడా ఉందా? అంతేలే అదే కదా, ఈ డజంట్ ఏజ్ ఇన్ ద ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిలిం ఆయనకి ఏజ్ అవ్వదు అసలు. ఆయన ఎప్పుడు మన్మధుడే. మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమా బూట్ కట్ బాలరాజు. బాబాజ్ గడ్ బాలరాజు. సోయల్ అన్నా ఎందుకన్నా మా వీడియోస్ చూడట్లేదు ఎవరు? ఎందుకన్నా మా వీడియోస్ చూడట్లేదు? వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి, అలాగే ఇలాంటి చిన్న యూట్యూబ్ కూడా మీరు ఎంకరేజ్ చేయండి. చూస్తారు దయచేసి. సాటర్డే సండే జనాలు ఖాళీగా ఉంటారు, మన వీడియో చూస్తారు. చూస్తారు. కంగారు వాడుకు. మిస్టర్ ప్రెగ్నెంట్ అని కూడా వచ్చినట్టుంది కదా. అరే యాక్చువల్ మిస్టర్ ప్రెగ్నెంట్ బాగుంటది. బూట్ బాలరాజు కొత్త సినిమా ఏం కాదు, సేమ్ అంతే పాత చింతకాయ పచ్చడే. ఛాలెంజ్ లో గెలిస్తే ప్రెసిడెంట్ అయితే నేను నా కూతురినిచ్చి పెళ్లి చేస్తా అని ఉంటాయి కదా ఊర్లో. కానీ ఊర్లో బేవర్సోడు, వీడికి ఎవరు స్టీరియోటిపికల్ హీరో అంతే. కాకపోతే సోహిల్ చేయడం బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ చూసేస్తారని అది గొప్ప. ఇచ్చి పడేస్తాడని అనుకున్నారు, కానీ ఈయనకి పడేశారు అందరూ. మటన్కి ఏమో పెట్టారు అందరూ. వాడుకోవడానికి తగ్గట్టుగా ఒక సినిమా ఉంటది, ఏది అందరినీ వాడేస్తాడు ఆ సినిమాలో. ఆడే పెద్ద వాడుక ఐటెం లాగా ఉంటాడు, అదే సిద్ధార్థ రాయ్. అమ్మా అదేంద్రా రయ్యా, సిద్ధార్థ రాయ్ అని పెట్టే బదులు అర్జున్ రెడ్డి 2 అని పెట్టుకోవచ్చు కదా. కొడతారు జనాలు. అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ అందరు కలిపి కొట్టేస్తారు డైరెక్టర్ ని, హీరోయిన్. నిన్ను నన్ను కూడా కొట్టేస్తారు టైటిల్ ఇచ్చినందుకు. కనీసం సినిమాలో ఒక్కటి కూడా సెన్స్ ఉండదురా సినిమాలో. అసలు ఆడే సెన్స్లెస్ లాగా ఉంటాడు ఫస్ట్ సినిమా అంతా. ఓన్లీ అర్జున్ రెడ్డి సినిమా ఓటీటీలో పెట్టుకొని చూసి 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 అందులో మునిగిపోయి ఇప్పుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఏంటంటే కొన్ని సీన్స్ దగ్గర విల్ బి అన్ ఎక్స్ట్రీమిస్ట్. అసలు ఈ సినిమాలో ఆయన ఎక్స్ట్రీమిస్ట్ అనాలా లేకపోతే కామిస్ట్ చెప్పాలి? అసలు ఎందుకు ఇలా పిచ్చోడా లేకపోతే బుర్ర పని చేయట్లేదా? అలా ఉంటది. ఒక సీన్ ఉంటది కదా మయా, అలా ఉంటది కదా, హీరోయిన్ అప్పుడే స్నానం చేసారు వస్తుంది, వస్తే ఓ సారీ అనుకుని పక్కకి వెళ్తే ఇక్కడ నువ్వు చూడాల్సిందే అన్ని చూస్తాలే గానీ మ్యాటర్ రా అది ఎదురుమాదిరా బాబు. అదిరిపోవడం అంటే ఇదేదో మళ్ళీ బాగుందని అనుకుంటారు. మోస్ట్ చెప్పు. యాక్చువల్ సుందరం మాస్టర్ బాగానే ఉంటదిరా. అరే చాలా బాగుంటదిరా మూవీ. సుందరం మాస్టర్ మూవీ చూస్తూ అంటే కొంచెం అలా విన్నది ఏంటంటే అదే సడన్ గా ఏమి అవుతుందో తెలియకుండా అయిపోద్ది సినిమా అన్నట్టు ఉంటది. అంటే ఏదో ఒక పాజ్ అయిపోయినట్టు ఉంటది ఒక లాస్ట్ లో. టిల్లీ స్క్వేర్ నువ్వు రాడ్లో వేస్తావా? టిల్లీ స్క్వేర్ సూపర్ మూవీ, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైనర్. అది ఏంటి జనవరి తర్వాత మళ్ళీ హిట్ వచ్చింది ఇండస్ట్రీకి అంటే మళ్ళీ టిల్లీ స్క్వేర్. హనుమాన్ ఉందిరా ఫస్ట్, హనుమాన్ జనవరి తర్వాత జనవరిలోనే వచ్చింది హనుమాన్. దెబ్బ తర్వాత టిల్లీ స్క్వేర్ తోటి ఫోన్లే కోలుకున్నారు అనుకునే చిన్న గ్యాప్ లో ఓ చిన్న చొక్క వచ్చింది, నక్షత్రం, ది ఫ్యామిలీ స్టార్. ఏంటి అన్ని మంచి ఒక్కసారిగా తోస్తాడు వంచాలా ఏంటి, దించితే సరిపోదా? ఈ సినిమా కోసం కూడా మేము ఒక వీడియో స్పెషల్ గా చేస్తాము, అది కూడా ఒకసారి వీక్షించండి. మిడిల్ క్లాస్ దోస్ కోసం బాగా వచ్చింది ఆ వీడియో, చూడండి. గట్టిగా ఉండేది, మంచిగా ఫ్రై అయింది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత మిడిల్ లో బతుకుతారా, ఎంత అధ్వానంగా బతుకుతారా అని చెప్పి చూపిస్తారు. ఏమరా బాబు మరీ ఎంత ఘోరంగా అయితే నేను ఎక్కడ ఆ దోశని చూడలేదు. మరీ టూ మచ్. అక్కడ ఆఫీస్ లో ఉంటాడు చూసా, అక్కడే స్నానం చేసేస్తాడు, అక్కడే అన్ని చేసేస్తాడు. 29 పెట్రోల్ అదే కదా. వద్దులే ప్రతినిధి 2 అండి, ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు, నాకు తెలియదు. ఇది విన్నావా ఒక ప్రెస్ మీట్ లోని రీసెంట్ గా ఏదో రానా రోహిత్ సార్ మీ ప్రతినిధి 2 హిట్ అయింది కదా. హిట్ అయిందా? ఎప్పుడైంది నాకే తెలియదు. అసలు వచ్చిందని ఎవరికైనా తెలుసా అని అడిగాడు. ఆయన సినిమా వచ్చిందనే ఎవరికి తెలియదండి అంటాడు. ఇక్కడ ఏంటంటే ద లాజిక్ బిహైండ్ వాస్ మీరెవరూ ట్రోల్ చేయక్కర్లేదు, ఐ విల్ ట్రోల్ మై సెల్ఫ్ అని చెప్పి ఆయన డైలాగ్ వేసుకున్నాడు. అంతే. వి రెస్పెక్టివ్ నారా రోహిత్ గారు. నెక్స్ట్ ఏంటి
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. యాక్చువల్లీ నాకు ఈ సినిమా చూసిన సేపు విశ్వక్సేన్ నాకు ఎలా అంటే బాగా అనిపించాడు రా. నాకు యాక్టింగ్ లో చాలా బాగా అనిపించాడు విశ్వక్సేన్. నెగిటివ్ రోల్ ఇది తెలుసా, గ్రే షేడ్ కూడా కాదు, డైరెక్ట్ నెగిటివ్ రోలే. నాకు అనిపించింది ఏంటి తెలుసా, ఇది ఒక్కటి తప్ప తీసేస్తే మిగతాదంతా నేనే రాజు సేమ్ ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ అనిపించింది నాకు. బాగానే ఉందిలే, మనోడికి కొంచెం పర్లేదు సెట్ అయింది. అది కాక కొద్దిగా స్లాంగ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఆ గోదావరి స్లాంగ్ అంత ఏమలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పేరే పెట్టడం తప్పు. నాకు తెలిసి నాకు ఆ సినిమా టైటిల్ పెద్ద దెబ్బ, లేకపోతే హిట్ అయ్యేది. సేమ్ దినేష్ గారు అన్నట్టు నేనే రాజు నేనే మంత్రిలో చూసావా, ఆడి దగ్గర ఇలా నటించేసి వెంటనే ఎమ్మెల్యే పదవి ఆడి కాల్ చేసుకుని అలా ఎలా చేస్తాడు. ఈడు సేమ్ అంతే, ఆడి దగ్గర ఉంటాడు, ఆడి దగ్గర డబ్బు దొబ్బి ఈడికి ఇచ్చి ఈడిని బ్లాక్ మెయిల్ చేస్తే ఈడి దగ్గర పదవి దొబ్బి అలా చేస్తుంటాడు. హిట్ అయింది ఇది. ఏంటంటే సినిమాలో ఈ సినిమాలో కొద్ది మాస్ ఎక్కువ ఉంటది, ఆ సినిమాలో కొద్ది క్లాస్ గా ఉంటది అంతే తేడా. సూపర్ అది. ఓజీ అనుకున్నాను రిలీజ్ అయింది. మాట్లాడదామా మామా, బాగుంటదిరా. కాజలే బాగుంటదిరా, ఏం చెప్పింది కాజల్ కోసం. లేదు యాక్చువల్ సినిమా బాగానే ఉంటదిరా. కాజల్ అంతే కత్తిరా సినిమా బాగుంటది. నాకు కాజల్ అంటేనే ఇష్టం రా. నీకెవ్వం మేము, మాదే. ఆల్ కాజల్ ఫ్యాన్స్ ప్లీజ్ మన అందరి కోసం ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మీరు అందరూ కొట్టేస్తే కాజల్ చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. ఎక్స్ప్రెస్ అంట సినిమా పేరు అలా ఉన్నదని నేను అలా అనుకుంటారేమో, నేను నిజం చెప్తున్నాను. సినిమా ఏంటా చూసాడు హనీమూన్ అనగానే చూస్తుంటాడు. దాని గురించి కాదు, కుక్క ఆపరా. సో ఇదేదో కొద్దిగా ఏదో చెప్తారేమో స్టోరీలో అనుకుంటే, నువ్వు చెప్తారా చూసుండవు, ఎవరో చూపిస్తారేమో అని చూసుంటావు. చూసావు నువ్వు. అందులోకి కొన్ని సీన్లు ఉంటాయి కదా, హెబ్బా పటేల్ ది స్విమ్మింగ్ పూల్ లో దూకేవి కొన్ని సీన్లు ఉంటాయి. సీన్లు వస్తాయి కదా, అవి మాత్రమే చూసావు. మరి అవే నన్నే చూపిస్తారట్రా, మీ ఇద్దరు ఎవరు అమ్మ మూవీగా ఈ అబ్బా. ఒక 15 minutes కూడా అక్కర్లేదు, 10 minutes లో నీకు తలనొప్పి ఎలా రావాలో అన్న నీకు ఏమైనా ఉన్నదని అంటే ఈ సినిమా స్టార్ట్ చేయండి. తలనొప్పి ఏంటి, మీకు మైగ్రేన్ వచ్చేస్తుంది దెబ్బకి. స్టార్ట్ చేయం ఇప్పుడు తలనొప్పి ఎలా వెలుగు నింపడానికి 1000 కోట్లు దాటింది. చెప్పుకోవడానికి ఫిగర్ 1000 కోట్లు. రెబల్ అంటే రాజేరా, రెబల్ స్టార్. మా పక్కెళ్ళాడుకో మాట్లాడుకుంటున్నాం కదా ఇక్కడ. అనిపిస్తుంది వస్తాడు మీకు మళ్ళీ అనిపిస్తుంది సేమ్ రావాలని మేము కోరుకుంటున్నాం. అరే మేము టిఎఫ్ఐ కట్టు బానిసలం రా. మీరు ఎన్ని రాడ్లు దింపండి మేము చూస్తాం. అలాగే ఒక మంచి 10 రాడ్లు దింపి ఒక మంచి సినిమా దింపండి, అదే అలాగే చూస్తాం అంతే. అరే లవ్ మౌలి చూసారా? అరే బాబోయ్ చూసారా? ఉన్నాడు కదా. నేను కేవలం ఆ పోస్టర్ కోసం చూసాను రా. లేదు ఆ కప్పులోనే తాగుతాడు కదా. 4 సంవత్సరాలు చేశారు రా, 4 సంవత్సరాలు లిటరలీ. 4 సంవత్సరాలు ఏం చేశాడు? 4 సంవత్సరాలు ఏదో చేశాడా? ఓకే వీడికి ఏదో దొరికింది, దాంతో చేస్తాడు. ఎవరు కావాలంటే వాళ్ళు అమ్మాయిలు వస్తుంటారు, బానే అచ్చుకుపుచ్చుకులు ఆడేస్తావు. తర్వాత మాత్రం కోపం వస్తే చల్ దయ్యే అని అంటావు, వాళ్ళు వెళ్ళిపోతాడు. వీడు మళ్ళీ బాధపడతాడు, మళ్ళీ చేస్తాడు. అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వస్తాయి, ఎన్నిసార్లు కావాలంటే అన్ని వెళ్ళిపోతాయి. ఏ తలనొప్పి ఉండదు. అదే అది బెటర్ కదరా నిజంగానే. నైస్ కాన్సెప్ట్. జనాలకి బుర్రలేక పాడు చేస్తారు. మంచిదే. నా దగ్గర నుండి అఫెండర్ ఎలా చేయాలో చూడండి బ్రో, నేర్చుకోండి. పైన ఒక ఆనిమతి ఒకటి ఉండదు. లారీ చాప్టర్ 1 అని పంపేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో లారీ చాప్టర్ 1 నేను ఇంట్రో చూసాను రా యూట్యూబ్ లో. ఏదో బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేస్తాడు రా బాబు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో సినిమాలో. అది అదొద్దులేరా, ఆయన కాన్ఫిడెన్స్ ఎలాగో తెలుసా, నేను 100 కోట్లు కొడతానని అంటున్నాడు. పాటలు 2 పాటలు కదా, 50 కొడతాడా? అరే హీరోయే డైరెక్టర్ రా, అతని సినిమాలో చెప్పినట్టు దరిద్రానికి హీరోయిన్ కూడా ఆయనే.
అది ఒకటి అదొక్కటే ఆయన తప్ప. ఇవ్వలేదు అనుకో. ఆ, అతను తెలిసింది బండి సర్వ్ చేస్తుండు, వీడికి అంతే తెలుసు అంతే తీసాడు. ఆడి బుర్రలో ఉన్న 100% ఆడు పెట్టేసాడేమో, అదే ఆడ 100% ఏమో, ఇంకా అందుకని లేదేమో, మనం ఏం చేయలేం కదా. ఉమ్. మరి అలాంటప్పుడు ప్రెస్ మీట్లని వాటిల్లోని కొడతాం, కొట్టేస్తాం, మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యాలి. అయ్యే అలాంటివి చెప్పినోడు కాలేరదంగాలే, ఇంక మరి ఇంకేం ఉండకూడదు. మీకు ఇంకా పెద్ద రాడ్ కావాలి అనుకుంటే మాకు దగ్గర డబుల్ స్మార్ట్ కూడా ఉంది అంటూ రిలీజ్ చేశానా. దాని తర్వాతే మళ్ళీ కట్టుకునే లోపే ఇంకో రాడ్ వచ్చింది. ఎక్స్ట్రా బచ్చిన 2 రాడ్లకి వెళ్ళి ఒకేసారి వచ్చాయి, మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్. అంటే ఎక్స్పెక్టేషన్స్ నే ఇంకా అసలు అసలు ఆ మాటలకే అర్థం లేని రూపురేఖలు చూపించారు వీళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా దింపారు, ఎవరు పెద్ద రాడ్ దింపుతారని. అరే చాలా రేర్ గా టిల్లు స్క్వేర్ బయటపడిందిరా సీక్వెల్స్ లోనే. ఫోన్లే దాన్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చూద్దాంలే అనుకున్నంత అయ్యిందిరా. అది కాక పురుజన్న ముందు సినిమా ఒకటి పెద్ద బొక్క పెట్టారు కదా, కనీసం మనం ట్రైలర్ రియాక్షన్ చేసాము దీని గురించి. మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే వచ్చిందిరా సినిమాలోనే, అదే ఉంది సినిమాలో. మనం ఏదైతే అనుకున్నామో అదే ఉంది సినిమా అంతా, అదే రాడ్. ఆ ఆలీ కామెడీ అయితే అది వరస్ట్. మళ్ళీ లాస్ట్ లో చూసావా, ఒక హోటల్ దగ్గర చిన్న బ్రెడ్ వేస్తే ఆవిడ వీడిని కొడుకులా చూసుకోమంటే వెనకాల పరిగెత్తి ఇంట్లో పరిగెత్తిపోతే వ్యాన్ ఎక్కేస్తుంది, వ్యాన్ మీద హ్యాంగింగ్ చేసుకుని వెళ్ళిపోతుంది లాస్ట్ వరకు. అయిపోతే సినిమా. కానీ పాటలు మంచిగానే ఉంటారు ఆ మిస్టర్ బచ్చన్ లో. ఫస్ట్ రిలీజ్ అయిన కొన్ని సాంగ్ల మీద హైప్ తెచ్చుకున్నారు. కానీ హరీష్ శంకర్ జనరల్ గా రీమేక్ చేయడరా, కొంచెం మార్చుతాడు. ఇది ఏం మార్చడం కూడా అర్థం అవ్వలేదురా. మార్చాడుగా, సినిమానే పేరు మార్చాడు, సినిమానే మార్చాడు కదా. బచ్చన్ కి ఒక రాడ్ దించాడు. అరే ఇప్పుడు చెప్పండి రా, దేవరా రాడ్డా లేకపోతే ఓకేనా సినిమాని? అదే అంటుంది, ఏమనాలో తెలియదు. అరే సినిమా 3-4 కోట్లు పెట్టి తీసారా, వచ్చింది ఎంత? 500 సో దాన్ని హిట్ కింద కన్సిడర్ చేస్తారా, ఫ్లాప్ కింద కన్సిడర్ చేస్తారా? ఏది టికెట్ రేట్లు పెంచినా కూడా నచ్చిందా నచ్చలేదా అన్న దాంట్లోని నచ్చకపోవడానికి రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా సరే రియల్లీ సారీ సెట్ ఆల్, మీరు బ్యాడ్ గా ఫీల్ అయినా. రియాక్షన్ చేసిన తర్వాత కూడా చాలా మంది కమెంట్లు చేశారు, అప్పుడు కూడా ఇదే చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు కమెంట్లు పెట్టారని ఏం మార్చేము, మా ఒపీనియన్ ఎప్పుడు ఒకలాగే. బాలేదంటే బాలేదని చెప్పాలరా, ఎవరి కోసమో బాగుందని ఎందుకు చెప్పాలి? అదే పార్ట్ 2 గురించి పార్ట్ 1 తీసినట్టు అనిపించిందిరా నాకైతే. దేవరా చూసారా? నేను చూసాను రా. వద్దురా బాబు, అదేం సినిమా అంటే కొంతమందికి నచ్చిందిరా, కొంతమందికి ఎలా అంటే బానే ఉంది సినిమా అన్నట్టు అనిపించింది. కానీ మనం ఎక్కువ సినిమా చూసిన ఎక్కువ సినిమా చూసేవాడికి నచ్చదు అది. అందులోని డిఫరెంట్ జోనర్స్ చూస్తారు, అలాంటి వాళ్ళకి నచ్చదు. అందులోని శ్రీను వైట్ల ఫ్యాన్స్ కి అసలు నచ్చదు. శ్రీను వైట్ల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరే. స్వాగ్ రాడ్ అని నేను చెప్పలేను రా, అటెంప్ట్ ఎక్స్పెరిమెంట్. స్వాగ్ ఎక్స్పెరిమెంట్ నేను ఒప్పుకోను, స్వాగ్ ఎక్స్పెరిమెంట్. అరే అన్ని క్యారెక్టర్లు ఒకటే చేసి అన్ని మంచిగా చేశారు. నాకు మొన్న నేను చూసింది అది మంచిగా అనిపించింది. మట్కా వద్దులే, మట్కా కోసం వద్దులే. ఇందాక నేను చెప్పినట్టు మెకానిక్, రాకీ, జేబ్రా ఈరోజు రిలీజ్ అయ్యి ఈ వీకెండ్ కవర్ చేసేయండి. 2 బాగానే ఉన్నాయని టాక్. నెక్స్ట్ రాబోతుంది వైల్డ్ ఫైర్ వస్తుంది. సినిమా బాగుంటే బాగుందనే చెప్తాం, బాగాలేదంటే బాగాలేదని చెప్తాం. చిన్న ప్రాబ్లం వల్ల వీడియో చేయడం మిస్ అయిపోయాం. సో సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా రియాక్షన్ వీడియో చేస్తాము. సో అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి సినిమా కోసం. పుష్పతో కొట్టాలి, గట్టి కొట్టాలి, ఇయర్ ఎండింగ్ కి TFI బద్దలవ్వాలి అంతే. అరే వాట్ అబౌట్ ద మూవీ? ట్రైలర్ చూసిన వెంటనే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? గ్రాండియర్, చాలా గ్రాండియర్ ఉంది, చాలా మూవీలో. పుష్ప ది రైజ్ నేషనల్ రా, ది రూల్ మాత్రం ఇంటర్నేషనల్ రా. ఇక్కడ ఏం జరుగుతుందంటే భాయ్ కదా, ఇప్పుడు భాయ్ బీహార్ అందరూ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన మామూలుగానే చూస్తున్నాడు, ఆయన మామూలుగానే వెళ్తున్నాడు, అదే ట్రోల్ మెటీరియల్ అయిపోతుంది.
నాకైతే చాలా ఈ బాధ అనిపించింది బే. నేషనల్ అవార్డు తెచ్చాడు రా. నేషనల్ అవార్డు రే, నేషనల్ అవార్డు కొట్టడం అంటే మామూలు విషయం కాదురా. అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ తీసేస్తే ఆ, నేను సినిమా పరంగానే మాట్లాడతాను రా అల్లు అర్జున్ గురించి. మనోడు ఇప్పుడు యాంటీ ఎప్పుడు అయ్యాడు? 6 నెలల క్రితం నుంచి అయ్యాడు. అవును. దాకా Elections ఐకాన్ ముందు. స్టార్ అల్లు అర్జున్, స్టైలిష్ స్టార్. ఉమ్. ముందు ఉండేది ఎప్పుడైతే నేను చాలా చెప్పాను తక్కువ. కదా, దాని తర్వాత కొద్దిగా తగ్గిపోయి బాగానే వెళ్తుంది అనుకున్నప్పటికీ పుష్పకి మంచి పేరే election వచ్చింది. దెబ్బేసింది. అంటే మనోడికి మంచిదే, మంచి హైప్ వచ్చింది పుష్పకి. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ టైంలోని అలా జరిగిందో అప్పటి నుంచి టోటల్ యాంటీ అయిపోయారు జనాలు. చాలా వరకు యాంటీ అయిపోయారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఐఎమ్ హ్యావింగ్ హోప్స్ ఆన్ పుష్ప 2 ద రూల్. నాకు- చాలా నాకల్లా 101% అని చెప్పాలి. అంతే. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది సినిమాలోని షెకావత్ సార్ గాడు. పాపా. ఒక పుష్ప face of scenes. ఫేస్ ఆఫ్ సీన్స్. సో వీ వర్ లైక్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. ఆ ట్రైలర్ రియాక్షన్ మేము చేయలేక ఎంత మాట్లాడాల్సి వచ్చింది. ఎంతలా ఎంత ఉంటుందో మాకు తెలియదు. మా వాడు ఎంత కట్ అవును. చేస్తాడో మాకు తెలియదు. ఇదే ఎక్కువ కదా. అండ్ మోర్ ఓవర్ కిందకు వస్తే కిందకి వస్తే ఏం లేవు, అయిపోయింది. ఇంకేం లేదు. పుష్పయే మనకల్లా పుష్పనే ఉన్నాడు రా. అంతే, ఈ వారం అయిపోయింది రా. ఇంక నెక్స్ట్ వారంతో ఏం సినిమాలు లేవు. అయిపోయింది. మాయా నీకు తెలుసా లేదా 2024 అయిపోయింది. అయిపోయింది. మనం ఇంకా ఎలా ఉండిపోయాం. guys, పుష్ప ఇది చూసి ఎంత గడిపేద్దాం. దారుణం అంటే మీరు 3,000 అడిగాం మేము. 3,000 చెయ్యండి. తర్వాత మిగతాది మనం కూర్చొని డిస్కస్ చేసుకుందాం మళ్ళీ. అరే అంతే. చెప్తున్నానా, ఐఫా అవార్డ్స్ కానీ అక్కడ స్ట్రైక్ కానీ వేయకుండా రిమూవ్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి అయిపోయింది అది. ఇప్పుడు వరకు మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులున్నా, లేకపోతే ఏమైనా మేము తప్పుగా మాట్లాడినా, లేకపోతే ఎవరినైనా ఉద్దేశించి అన్నామని అనుకున్నా సరే, మేము చెప్పాలనుకున్న హానెస్ట్ ఒపీనియన్ మేము చెప్పాం. ఇవన్నీ నా మా స్టే opinions. తీసుకో. ఇలాంటి వీడియోలు ఇంకా రావాలని అంటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా పడాలి. అలాగే షేర్. అలాగే మేము ఏమైనా సినిమా మిస్ అయ్యామనుకుంటే అది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా మాకేం నచ్చలేదు అది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. డబ్బా కన్నా